బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఉగాది రోజున హైకోర్టు విచారించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు కేసును విచారించనున్నారు. ఏప్రిల్ 3న ఈడీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసులో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. కేజ్రీవాల్ బెయిల్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందని ఆప్ నేతలు భావిస్తున్నారు. ఇదే కేసులో ఇటీవల ఆప్ నేత సంజయ్ సింగ్ కు బెయిల్ లభించింది. 6 నెలల్లోనే ఆయనకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్ కు కూడా బెయిల్ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ పిటిషన్ కు సంబంధించి ఈ రోజు విచారించనున్నారు హైకోర్టులో. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇద్దరే చాలా కీలకమైన వ్యక్తులు, ఒకవైపున కవిత, మరోవైపున కేజ్రీవాల్. అయితే ఆ కవితకు సంబంధించి దీని మీద ఈ రోజు జ్యుడిషియరీ రిమాండ్ విధించడం, తర్వాత దీంట్లో కేజ్రీవాల్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు 2:30 విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఇవాళ మధ్యాహ్నం 2 గంటల విచారించే నేపథ్యంలో మొత్తంగా మనం గమనిస్తే ఏప్రిల్ 3న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు తమ వాదన వినిపించారు. దీన్ని విన్న జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ కేసులో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన నేపథ్యంలో అసలు బెయిల్ వస్తుందా రాదా, ఏ కండిషన్ మీద బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది అన్న దాని మీద తర్వాత ఉత్కంఠ కనిపిస్తా ఉంది. అయితే ఇదే కేసులో ఇటీవల ఆప్ నేత సంజయ్ సింగ్ కు బెయిల్ లభించిన నేపథ్యంలో 6 నెలల్లో నాకు బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుంది అని చెప్పేసి ఆశాభావాన్ని ఆప్ నేతలు వ్యక్తం చేసినప్పుడు కూడా మరి కేసు చాలా కీలక దశలో ఉంది. మనం చూసాం, మనం కవిత బెయిల్ ఆర్గ్యుమెంట్ సందర్భం కూడా, తర్వాత కేజ్రీవాల్ బెయిల్ ఆర్గ్యుమెంట్ సందర్భం కూడా జరిగిన వాదనలో చాలా స్పష్టంగా దీంట్లో కీ పాత్ర పోషించింది, కీ రోల్ గా ఉంది కేజ్రీవాల్. కాబట్టి తర్వాత అంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తమ వాదన వినిపించిన నేపథ్యం చూసిన నేపథ్యంలో మరి ఆ యాంగిల్ చూస్తే మాత్రం బెయిల్ వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఎంక్వైరీ అంతా కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. దీంట్లో అన్ని ఎవిడెన్స్ కూడా సేకరించారు, కేజ్రీవాల్ కూడా విచారించారు. ఇకపై విచారించాల్సి ఏం లేదు. కాబట్టి ఫర్దర్ గా ఎలాంటి విచారణకైనా సరే ఆయన సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కూడా తమ వాదన వినిపించిన నేపథ్యంలో మరి కోర్టు ఫర్దర్ గా విచారణకు హాజరవ్వాలని చెప్పేసి ఖండించి బెయిల్ ఇస్తుందా, ఆ కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో కేసును తారుమారు చేయడం కానీ, ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, తర్వాత ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కోణంలో అంటే ఈ యాంగిల్లో బెయిల్ రిజెక్ట్ చేస్తుందా అన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఒకటి మాత్రం నిజస్వాది ప్రధానంగా మనం గమనిస్తే దీంట్లో సంజయ్ సింగ్ కు బెయిల్ లభించిన నేపథ్యంలోనే ఆ పాయింట్ ను బేస్ చేసుకుని బెయిల్ ఇవ్వచ్చు, ఫర్దర్ గా ఎంక్వైరీకి ఖచ్చితంగా హాజరవుతారు అని చెప్పేసి అన్న నేపథ్యం మీద ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పి ఆశ వ్యక్తం చేసినప్పుడు కూడా మరి కోర్టు నిర్ణయం అనేది ఎలా ఉండబోతా ఉంది, బెయిల్ వస్తుందో రాదా, 2:30 గంటలకు వచ్చే ఈ తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.